మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. దాదాపుగా మహాకుంభమేళకు దాదాపుగా 60 కోట్ల పైగా జనాలు కూడా ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా కట్టుదిట్టంగా చేసినప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో కాస్త తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో కొంతమంది చనిపోవడం జరిగింది. అది కూడా మౌని అమావాస్య రోజు దాదాపుగా దేశ నలుమూల నుంచే కాదు, ప్రపంచ నలుమూల నుంచి కూడా భక్తులంతా కూడా ఖచ్చితంగా మౌని అమావాస్య రోజు పుణ్యస్నానం ఆచరించాలి అనే ఒక ఇదిలో అక్కడికి రావడంతో కాస్త తొక్కిసలాట జరిగింది. బారికేడ్లు విరిగిపోవడంతో కొంతమంది చనిపోయారు. బట్ అక్కడ ఎలాంటి దొంగతనాలు కానీ, ఎలాంటి మర్డర్లు కానీ, లేకపోతే ఎలాంటి చోరీలు కానీ, ఎలాంటి కిడ్నాప్లు కానీ జరగకుండా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా అన్ని కోట్ల మంది భక్తులు అక్కడికి వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఏదైతే మహాకుంభమేళ అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరిగినటువంటి మహాకుంభమేళ ఏదైతే ఉందో దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. సో దానికి అంటే ఆఫ్టర్ కుంభమేళ విజయవంతం తర్వాత దానికి సంబంధించినటువంటి ఆర్థికంగా సంబంధించినటువంటి అంశాలని ఇప్పుడు ఒక నివేదిక వెల్లడించడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మహాకుంభమేళ అంటే 144 ఏళ్ళకి ఒక్కసారి వస్తుంది కాబట్టి కేవలం ఒక తరం మాత్రమే దీన్ని చూడగలుగుతారు కాబట్టి ప్రపంచ నలుమూల నుంచి కూడా భక్తులు ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం దాదాపుగా 7,500 కోట్లు దీనికోసం ఖర్చు పెట్టడం జరిగింది. సో అక్కడికి వచ్చినటువంటి ఆ భక్తులు సంబంధించినటువంటి ఫుడ్ ఏర్పాట్లకు సంబంధించి కానీ, లేకపోతే అక్కడ ప్రతి అంశం కూడా అంటే భక్తులకు ఏదైతే నీడ్ ఉంటుందో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పలు రంగాలకి సంబంధించినటువంటి ఏదైతే కంపెనీస్ కానీ, లేకపోతే ఏవైతే దానికి సంబంధించినటువంటి రంగాలు ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళంతా కూడా అక్కడ బిజినెస్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భక్తులకి కావాల్సినటువంటి ఫుడ్ ఫెసిలిటీ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి స్నాక్స్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ని మహాకుంభమేళలో దాదాపుగా జనవరి 13 నుంచి 26 వరకు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో భక్తుల అవసరాల నిమిత్తం వీళ్ళు కూడా వీళ్ళ ఏదైతే బిజినెస్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. సో దాదాపుగా ఇప్పుడు అక్కడ 3 లక్షల కోట్ల వరకు కూడా ఇన్కమ్ అంటే పలు రంగాలకి సంబంధించినటువంటి సంస్థలకు ఇన్కమ్ వచ్చిందన్నట్టుగా ఒక నివేదిక కూడా బయటికి రావడం జరిగింది. ఇదంతా పక్కన పెట్టేస్తే మహాకుంభమేళలో చాలామంది అంటే మనం చూసాము అఘోరాలు కానీ, నాగసాధువులు కానీ, బాబాలు కానీ, ఐఐటి బాబా కానీ, యూట్యూబర్ రీచా కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క తనదైన స్టైల్లో వారి యొక్క ప్రతిభని చూపించుకుంటూ అన్ని కోట్ల మందిలో కూడా కాస్త హైలైట్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. సో మహాకుంభమేళ స్టార్ట్ అయినటువంటి కొద్ది రోజులకే ఏదైతే మధ్యప్రదేశ్ ఇండోర్కి సంబంధించినటువంటి మోనాలిసా కూడా ఎంత ఫేమ్ అయిందో కూడా మనందరికీ తెలుసు. సో ప్రస్తుతానికి ఆవిడ కూడా పలువురు సంబంధించినటువంటి పలు బ్రాండ్కి ప్రమోషన్స్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మహాకుంభమేళ ఆవిడకి కూడా ఒక లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇకపోతే ఇదే మహాకుంభమేళకు సంబంధించి మరో అంశం కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించి యూపీకి సంబంధించినటువంటి ప్రభుత్వమే అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సో అదేంటి అని అంటే ఒక కుటుంబం అక్కడ దాదాపుగా 130 బోట్లను అరేంజ్ చేయడం జరిగింది. భక్తుల అవసరాల నిమిత్తం వాళ్ళ బోట్లకి సంబంధించినటువంటి ఆ బోట్లని అక్కడ వరకు తీసుకొని రావడం జరిగింది. సో మహాకుంభమేళలో ఆ ప్రయాగ్రాజ్లో ఏదైతే ఆ బోట్ల ప్రజలు భక్తుల అవసరాల కోసం ఆ బోట్లను ఉపయోగించారో పర్ డేకి వాళ్ళు దాదాపుగా 50 నుంచి 60 వేలు వరకు కూడా ఇన్కమ్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ కుటుంబానికి దాదాపుగా 30 కోట్ల వరకు ఇన్కమ్ వచ్చిందన్నట్టుగా తెలుస్తుంది. అంటే మహాకుంభమేళలో వాళ్ళు 130 బోట్లను అరేంజ్ చేసేసి భక్తులకి కావాల్సినటువంటి ఆ బోట్ సర్వీస్ అంతా వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ బోట్ సర్వీస్ అంతా కూడా ఇచ్చి దాదాపుగా 30 కోట్ల వరకు కూడా ఎర్న్ చేయడం జరిగింది. అంటే మహాకుంభమేళ ఆ కుటుంబానికి కూడా ఎంతో ప్లస్ అయిందనే చెప్పొచ్చు. ఆ కుటుంబానికే కాదు చాలా కుటుంబాలు కూడా అక్కడ పలు రకాలైనటువంటి బిజినెస్లు ఏర్పాటు చేసుకొని దాదాపుగా చాలా వరకు కూడా అందరూ మంచి ఇన్కమ్ని ఎర్న్ చేశారు అనేది మాత్రానికి ఇప్పుడు యూపీ ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే జనవరి 13న స్టార్ట్ అయినటువంటి మహాకుంభమేళ ఫిబ్రవరి 26వ తారీఖున క్లోజ్ అవ్వడం జరిగింది. సో చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఫినిష్ చేసుకోవడం జరిగింది. అన్ని కోట్ల మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా యూపీ ప్రభుత్వం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసిస్తున్నటువంటి అంశం.